హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే ఇంకొక చిన్ని వ్లాగ్తో వచ్చేసాను. ఇంకా ఇక్కడ మన ఛానల్లో వ్లాగ్స్ అనేవి చాలా సింపుల్గా, చిన్నవిగా, నేచురల్గా ఉంటాయి. ఇంకా క్లీనింగ్ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈరోజు కొంచెం ఎక్కువ ఐటమ్స్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మా ఇంటికి రిలేటివ్స్ అయితే వస్తున్నారు కాబట్టి ఇంకా అవేం చేసేసానో చూసేద్దామా. ఇంకా ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా ఉదయాన్నే నేను 4:30కి లేచి ఇంకా పనులు అనేవి మాత్రం 5కి స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ ఫస్ట్ నైటే పెసలు నానబెట్టేసాను అనమాట. మనకి పెసరపప్పు అంటే తొందరగా నానుతుంది, కానీ పెసలు అనేవి నానవు. అందుకని నైటే నానబెట్టేసుకున్నాను. ఇంకా వడ కోసం అని చెప్పి ముందు రోజు నైటే పప్పుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇంకా ఇప్పుడు ఈ పప్పుని మిక్సీకి వేసేసేయాలి. ఫ్రిడ్జ్లో ఉన్న పప్పుని బయట పెట్టేసేయాలన్నమాట. ఇంకా చట్నీ కూడా చేసేసాను. ఇంకా పచ్చడి కూడా ఉందన్నమాట. ఇంకా సరిపోతుంది అని చెప్పి ఇంకా టిఫిన్ సెక్షన్ అనమాట ఇదైతే. పెసర దోశ, తర్వాత వడ, ఇంకా మామూలు ప్లెయిన్ దోశ యాజ్ యూజువల్గా పిండి అయితే ఉంటుంది. ఇంకా అది కూడా చేసేయడమే ఇదనమాట. ఇదంతా కూడా నేను ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. మనకి పెసర దోశ అనేది బాగా అరగాలి కదా, అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనకి చక్కగా అరుగుతుంది. ఇంకా పిండిలో కొద్దిగా జీలకర్ర, అల్లం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా చట్నీ అయిన తర్వాత ఇది వచ్చేసరికి కర్రీలోకి అనమాట, వంకాయ కూరలోకి కూడా అదే మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత వెంటనే ఇంకా కరెంట్ అనేది పోయిందనమాట. ఇంకా 10:30కి అలా అయితే వచ్చింది. ఎలాగో ఇన్వర్టర్ ఉందనుకోండి, కానీ ఆ ఇన్వర్టర్ ఏంటంటే సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట మిక్సీ వేస్తే. అందుకనేసి ఇంకా ఆ ప్రాబ్లం లేకుండా ముందుగానే వేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ 6:30 అలా అవుతుందన్నమాట టైము. ఇంకా ఈరోజు పిల్లలు కూడా ఉదయాన్నే, అంటే మామూలుగా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఇంటిని అంతా కూడా నీట్గా సర్దేసుకుంటాను కదా. ఇంక ఈరోజు ఫస్ట్ ఇంటిని నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు లేచి బ్రష్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి స్కూల్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంక ఇక్కడ వాళ్ళ కోసం అని చెప్పి ముందుగా వడని ప్రిపేర్ చేసి ఆ తర్వాత దోశని వేసి ఇచ్చాను. మనము ఒక చిన్న ప్లానింగ్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఇంట్లో మనకి ఎవరు హెల్ప్ లేకపోయినా సరే మనము ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. నాకు మార్నింగే పప్పు వేసుకోవడం, తర్వాత ఇవన్నీ ఇప్పుడే పెట్టేసుకున్నాను అనుకోండి, టైం సరిపోదు, హడావిడిగా ఉంటుంది. పైగా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరనమాట. ఇంకా అందుకని నేను కొద్దిగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా. ఇంకా ఈ నానవేయడం, తర్వాత ముందుగానే పిండి ప్రిపేర్ చేసి పెట్టుకోవడం, ఇలాగ పచ్చళ్ళు ఇవన్నీ కూడా ముందు రోజు పొడులు ఇలాంటివన్నీ కూడా చేసి పెట్టుకుంటాను. ఆల్మోస్ట్ ఇలాంటి పనులు ఉన్నప్పుడు ఎవరైనా సరే ముందే చేసి పెట్టుకుంటారు. కాకపోతే కొంతమంది అప్పటికప్పుడు చేసుకోవచ్చులే ఎందుకు అనుకుంటారనమాట. నాకేంటంటే అంత హడావిడిగా, అంత టెన్షన్గా నేను చేసుకోలేను. అందుకనేసి ముందుగానే కొద్దిగా ప్రిపరేషన్ అయితే చేసుకుంటాను. ఇంకా టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయిందనమాట. ఇంకా క్యారెట్, ఆనియన్ కూడా కట్ చేసి పెట్టాను కదా, అవి కూడా వేసి ఇంకా చక్కగా టిఫిన్ అయితే కంప్లీట్ అయింది. ఇంక ఇక్కడ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను. గుత్తి వంకాయ కూర కొద్దిగా లిమిటెడ్గా, ఇంకా ఆకుకూర నిన్నటిది ఆకుకూర కొంచెం తీసి పెట్టాను. ఇంకా అది కూడా చేసేసాను. ఇంకా చేసిన తర్వాత ఇంకా కాలీఫ్లవర్ తెచ్చున్నాను. ఇంకా దాన్ని కొద్దిగా కార్న్ఫ్లోరు, శనగపిండి, పసుపు, అంటే కలర్ యాడ్ చేయట్లేదు కాబట్టి నేను పసుపుని యాడ్ చేసుకున్నాను. మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే కలర్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఎటువంటి కలర్ యాడ్ చేయలేదు కాబట్టి ఇంకా పసుపు వేసుకున్నా. కాస్త ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, తర్వాత గరం మసాలా వేసుకొని కారం, ఉప్పు ఇలా ఫ్రై చేసుకున్నా అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి రైస్ కోసం అంటే స్పెషల్గా నేను బిర్యానీ అయితే ఏం చేయలేదు. ఇంకా అందుకనేసి పన్నీరు, కాజు, వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఫ్రైడ్ రైస్ లాగా చేద్దామని వాటిని కట్ చేసి పెట్టుకుంటున్నా. ఇంకా ఉదయంది కొద్దిగా వడపిండి అయితే ఉంది కదా, వాటిని కూడా చేసేసాను అనమాట. ఇంకా కొద్దిగా రసం అయితే పెట్టేసుకున్నాను, చాలా తక్కువ క్వాంటిటీయే. ఇంక ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నా. ఫ్రైడ్ రైస్ ఏంటంటే అప్పటికప్పుడు వేడిగా ఉంటేనే బాగుంటుంది, చల్లగా అయితే అంత టేస్ట్ అనిపించదు అనమాట.
అది నాకేంటంటే ఫ్రైడ్ రైస్ వేడిగా ఉండాలి, బిర్యానీ పలావ్ లాంటివి చల్లగా ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. ఇదనమాట మా సింపుల్ మెనూ ఈరోజు అయితే. కాస్త ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మీడియంగా ఉందన్నమాట. నాకేంటంటే అది వంట పనైనా, ఇంటి పనైనా, లేదంటే మిషన్ పనైనా ఏదైనా సరే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది. అది ఎంత ప్లానింగ్ వేసుకున్నా స్టడీస్ కానీ ఏదైనా సరే ఆ టైంకి నాకు టెన్షన్ అనేది వస్తుందన్నమాట. ఈ టైంకి ఇది మనం కంప్లీట్ చేయగలమా, ఈ పనిని ఫుల్ఫిల్ చేయగలమా అన్నది అయితే మైండ్లో వస్తుందన్నమాట. ఇంకా అందుకని ఆ టెన్షన్ని కంట్రోల్లో పెట్టుకొని ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఖచ్చితంగా అదనమాట. ఇంకా సాంగ్ అనేది యాడ్ చేయలేదు. ఎక్కువసేపు సాంగ్ పెడితే మనకి వీడియోకి కాపీరైట్ అనేది వస్తుంది కదా, అందుకని. ఇదైతే క్లాసికల్ డ్యాన్సే. స్కూల్లో సింపుల్గా అయితే ఈ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారు. చిన్నపిల్లలకి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, అంటే 9th క్లాస్ వరకు అనమాట. ఇంకా 10thలో ఒక్కసారి అడుగు పెడితే ఇంకా ఎటువంటి ప్రోగ్రామ్స్కి అలౌ చేయరనమాట. జస్ట్ ఇంక వాళ్ళంతా చదువు 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 అంతే. ఇంకా ఎటువంటి యాక్టివిటీస్కి, అంటే వాళ్ళు ఇంకా ఆ స్కూల్లో పర్సన్స్ కాదు, సపరేట్ అన్నట్టుగా చేసేసి వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ స్టడీస్ వేరే ఉంటుంది. ఇంకా స్కూలు ఇదిలో అయితే అస్సలు ఉండదన్నమాట. ఇంకా ఇంకా నెక్స్ట్ 10th, అందుకనేసి ఇంకా ఏది చేసినా ఇయరే అని చెప్పి ఇంకా ప్రతిదీ కూడా పార్టిసిపేట్ అయితే చేస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న డెకరేటివ్ ఐటమ్. ఆల్రెడీ ఇది ఇంతకుముందు క్లిప్పింగ్ అనమాట. మనకి ఎప్పుడైనా పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగా పెయింటింగ్ అనేది వేస్తూ ఉంటారు కదా, ఇంకా వాటిల్ని అలాగే పెట్టడం ఎందుకులే అని చెప్పి నేను ఇలా కట్ చేసేసి ఒకదానికి ఒకటి పిన్నులు వేస్తే మనకి ఒక హ్యాంగ్ లాగా రెడీ అయిపోతుంది. ఇది వాల్కి కనుక పెట్టేసామనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది, ఒక డెకరేషన్ పీస్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా మనం వేసిన పెయింటింగ్స్ అక్కడ పెట్టేసామనుకోండి దానివల్ల ఎటువంటి యూస్ ఉండదు కదా, అలా కాకుండా ఇలా చేసేసుకున్నాం అనుకోండి చక్కగా చూస్తూ ఉంటాము, మనకి మంచి లుక్ అయితే వస్తుంది ఇంటికి. ఇంకా పైన పెట్టిన ఫ్లేవర్ వచ్చేసరికి నోట్బుక్ పైన అట్టలు ఉంటాయి కదా, ఆ ఫ్లేవర్ అనమాట. దాన్ని కట్ చేసేసి ఈ విధంగా పెట్టేశాను. మనం సపరేట్గా మళ్ళీ మనీ పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా ఇలాంటివి అయితే చేసుకుంటూ ఉండొచ్చు, మనము చేసుకోవచ్చు. ఎప్పుడు చదువు చదువు అని బోర్ కొట్టినప్పుడల్లా కూడా పిల్లలు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట, కొంచెం క్రియేటివిటీగా ఆలోచించడానికి. అయితే మనం చెప్తే వాళ్ళు చేయరు, వాళ్ళకి నచ్చితేనే చేస్తారు. అదండి ఇవాళ చిన్ని వ్లాగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.